ఇందాక మాట్లాడుతూ కొన్ని కొన్ని క్యారెక్టర్ కోసం కొన్ని చేస్తాము, కొన్ని డబ్బుల కోసం మామూలుగా సర్క్యులేషన్ కోసం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి? మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఏమైనా సంపాదించుకున్నారా? కుటుంబానికి న్యాయం చేశారా? మీ గురువు గారు చెప్పినవి పాటిస్తున్నారా? ఆయన చెప్పినవి పాటిస్తానండి. పాటిస్తున్నారు. అంటే నేను నేల మీదే ఉంటాను, ఇంకా అందులో సందేహం లేదు. మ్మ్. అంటే బేసిక్గానే నా నేచర్ అదండి. Yes. నేను అంటే ఆస్తులు ఏమైనా కూడబెట్టుకున్నారా లేదా అని? అంటే ఇప్పుడు ఒకటండి, చేయి చాచే పరిస్థితి లేదు, ఆ. అంతవరకు ఓకే. అంతగాని ఏహో సంపాదించేసింది కోట్లు అనేది ఇప్పుడు నన్ను సంపాదించారు. చూస్తే మీకు అర్థం అవ్వాలి, కోట్లు సంపాదించారు. వీడు ఏం సంపాదించుంటాడు అనేది తెలీదా. కాకపోతే ఏంటంటే నా నా లక్ కానీ ఏదైనా కానివ్వండి, ఇండస్ట్రీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నేను ఫుడ్ ప్రాబ్లం ఫేస్ చేసింది లేదు. చెన్నైలో ఉన్నప్పుడైనా ఇప్పుడు రూమ్ రెంట్ ఎలా కట్టాలి ఈ నెల అన్నది నాకు ఇప్పుడు లేదు. సాఫీగా వెళ్ళిపోయిందండి. ఎక్కడా నేను పెద్ద కష్టాలు పడింది లేదు, కష్టపడింది లేదు. నిజం చెప్పాలంటే స్మూత్గా వెళ్ళిపోయింది. అలా అని ఏదో వీడు ఏదో పెద్ద సంపాదించేసాడంటే అది కాదు, అట్లా ఏం లేదు. బేసిక్గా నాకు చాలామంది డబ్బులు కూడా ఇవ్వలేదండి. అవునా? నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో నేను పూర్తి పేమెంట్ తీసుకుంది ఒకే ఒక్క సినిమాకి. అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి. అయ్యయ్యో. అలా ఇప్పుడు నేను యాక్ట్ చేసిన సినిమాల్లో బిగినింగ్ డేస్లో ఇప్పుడు కాదు, నీది నాది ఒకే కథ తర్వాత నేను ఒక 4-5 సినిమాలకి నాకు పూర్తి పేమెంట్ రాలేదు. నేను అసలు అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ కో డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా నేను పూర్తి పేమెంట్ తీసుకున్న సినిమాలు చాలా తక్కువ. అంటే ఇంక నేను ఏం సంపాదించి ఉంటాను అనేది మీకు అర్థమైపోతుంది. మొహమాటం ఎక్కువ, చాలా విపరీతమైన మొహమాటం అండి. అంటే ఇప్పుడు కొంచెం బెటర్. ఒక 5-6 సంవత్సరాల క్రితం వరకు కూడా నాకు విపరీతమైన మొహమాటం. అది తప్పు అని తెలియడానికి చాలా కాలం పట్టింది. బట్ అయితే ఏంటంటే అయినా కూడా నేను ఎప్పుడు అష్ట కష్టాలు పడిందో లేకపోతే ఏం లేదండి. నేను ఎప్పుడు స్మూత్గానే, బేసిక్గా దానికి రీజన్ కూడా ఏమై ఉంటుందని నేను అనలైజ్ చేసుకుంటే ఏంటంటే నాది మిడిల్ క్లాస్ మెంటాలిటీ. నేను మిడిల్ క్లాస్లో పుట్టి పెరిగాను. బేసిక్గానే ఆర్భాటం అంటే నాకు ముందు నుంచి కూడా నాకు ఇష్టం లేదు. ఈవెన్ పెళ్ళిళ్ళు కానీ అవి కానీ ఇవి కానీ కూడా నేను ఏ ఆర్భాటం లేకుండా పెళ్లి చేసుకున్నాను. 5 నిమిషాలు పెళ్లి నాది. ఆర్భాటం వద్దని, ఆర్భాటం అంటే నాకు ఇష్టం లేదండి మొదటి నుంచి. నేను ఎప్పుడు పెద్ద ఏదో మీకంటే ఆర్భాటం వద్దనుకున్నారు, అవతల మిమ్మల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు. నేను చెప్పానండి, ఇది లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్డ్ మ్యారేజే. నేను వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాను, వాళ్ళ పెద్దవాళ్ళని కూర్చోబెట్టి చెప్పాను అనమాట. అంటే ఇంత ఖర్చు పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం, ఒక్కరోజే కదా బాబు పెళ్ళి అనేది అన్నారు. అదే ఒక్కరోజు దానికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టడం అనేది నా పాయింట్. అంతే కదా, ఆ డబ్బు వేస్ట్ కదా. ఓకే, కోట్లు ఉన్నవాళ్ళు వాళ్ళు పెట్టుకుని చేస్తే వాళ్ళ ఇష్టం. బేసిక్గా నా నేచర్ ఇది, ఆర్భాటానికి వెళ్లకుండా పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్త బాగుండడం అనేది ఇంపార్టెంట్. అంతే కదా, పెళ్ళి ఎంత గ్రాండ్గా చేసాం అనేది కాదు అని చెప్పి వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ అవ్వడం గొప్ప. కన్విన్స్ అయ్యారండి. కన్విన్స్ అయ్యి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాను. సరే బాబు అన్ను ఒప్పుకున్నారు. తర్వాత ఏంటంటే గుళ్ళో తాళి కట్టుతారా అని అడిగారు. అయ్యో దానికే ఉంది, మీరు దీనికి ఒప్పుకున్నారు కదా దానికి అని. అలాగే 5 minutes మ్యారేజ్ అంతే. మా గురువుగారు వచ్చారు, శ్రీహరి వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడే హైదరాబాద్లో ఎల్బీ నగర్లో టెంపుల్లో వాళ్ళందరూ వచ్చారు. తాళి కట్టేసాం, అందరూ చప్పట్లు కొట్టారు. మేము వెళ్ళిపోయి రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు పెట్టి వచ్చాం, ఏదో భోజనాలు చేసాం, వెళ్ళిపోయాం. అంతే, అయిపోయింది పెళ్ళి. అంతే, ఏ హడావుడి ఆర్భాటాలు అవి ఏమి లేవు. అంటే నేను బేసిక్గానే అలా ఉంటాను కాబట్టి నేను ఎప్పుడు అంత ప్రాబ్లమ్స్ అంత ఫేస్ చేసింది లేదండి. ఎక్సలెంట్ అండి. మీరు చెప్పడం కాదు, ఆచరిస్తున్నారు చాలా విషయాలు. ఆచరించడం అంటే ఒకటండి, మన మెంటాలిటీ అది, అంతే. ఇప్పుడు నాకు ఇప్పుడు ఓకే అండి, నాకు ఇంకా డబ్బు వచ్చినా నేను ఇంతే ఉంటాను అంటున్నాను. ఇంకా డబ్బు వచ్చినా కూడా నేనేమి విచ్చలవిడిగా అది లేదు నాకు. ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకేలా అంతే ఉంటాను, అంతే. సూపర్ సార్, అది నేచర్, అది అంతే. ఎక్సలెంట్ అండి. ఏం చేస్తున్నారు సార్? పిల్లల్లో ఏమన్నా చదువుతున్నారు? మా పెద్ద బాబు BBA అయిపోయిందండి, ఇప్పుడు MBA చేయాలి. చిన్న బాబు BBAకి వచ్చాడు. అట్లా
ఇద్దరు పిల్లలు. వాళ్ళిద్దరు అబ్బాయిలే నాకు. ఓకే ఓకే స్థితప్రజ్ఞ, శ్రీచరిత్. ఓకే. ఇటువైపు ఏమో తొంగి చూడలేదా సినిమాకి అంటే వాళ్ళకి అంత ఇదేం లేదండి. అయితే చిన్నప్పుడు యాక్ట్ చేశారండి, ఇద్దరు యాక్ట్ చేశారు నా సినిమాలో. అవునా? మిస్టర్ పెళ్లి కొడుకు అనే సినిమాలో మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు యాక్ట్ చేశారు. ఓహో. అప్పుడు అదే అప్పుడు వాళ్ళకి ఏంటంటే మేము చేస్తామని వాళ్ళే అడిగారు. అవునా? ఓకే ఓకే. అదే మీకేం వచ్చరా అంటే లేదు లేదు మేము చేస్తామన్నారు. సరే అని చెప్పి అందులో ఉన్నాయి క్యారెక్టర్స్ చేశారు. ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళకి పెద్దగా దాన్ని మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? చూసి చేస్తారు, డిస్కస్ చేస్తారా? ఈ పిక్చర్లో అసలు ఏం బాగాలేదు డాడీ, అసలు ఏం కరెక్ట్ అసలు అంటే ఇక సినిమా నచ్చిందా నచ్చలేదు అనేది మొహం మీద చెప్పేస్తారు. ఇప్పుడు నీ యాక్టింగ్ కూడా ఇందులో ఎందుకో బాగాలేదంటారు, చెప్పేస్తారు. ఓ ఓకే ఓకే. విమర్శకులు ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉన్నారు. అది చెప్పేస్తారు. ఓకే, సూపర్ సూపర్ సార్. అయితే